రాష్ట్రాన్ని సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోని నంబర్ 1 రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా నిలబడడానికి విశేషమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంకిత భావం పట్టుదలతో నిరంతరం కృషి చేస్తున్నటువంటి గొప్ప విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు మన ప్రాంగణానికి విచ్చేసి ఉన్నారు. వారికి పూర్ణ కుంభం చేత స్వాగతం తెలియజేశారు. మన కళాశాల సిబ్బంది, మన శాఖ సెక్రటరీ గారు, గౌరవ ముఖ్యమంత్రి మన ఊరు బిడ్డ, తెలంగాణ పులి బిడ్డ, మన సొంతింటి బిడ్డ, ఆడపడుచుల అన్న, యువతకు అన్న, తెలంగాణ రాష్ట్ర దశ దిశను మార్చుటకు కంకణబద్దులై అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అందరి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసి ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. కళాశాల ప్రాంగణానికి చేరుకున్న అనంతరం ఇప్పుడే మన కళాశాల ప్రాంగణంలో బొకేల చేత, శాలువల చేత ముఖ్యమంత్రి గారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. వేద పండితుల చేత పూర్ణ కుంభంతో స్వాగతం తెలియజేస్తారు. ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి వర్యులు ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి శ్రీ దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మార్చులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మార్చులు, మరియు స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ పర్ణికారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డికే అరుణ గారు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి ఘనంగా స్వాగతం తెలియజేస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ గారు కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ పర్ణికారెడ్డి శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యురాలు, వారి అధ్యక్షతన, వారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి
వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవాల భాగంగా ఈనాడు మెడికల్ కళాశాల ప్రాంగణానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రజలే తన ప్రపంచం, రాష్ట్ర ప్రగతే తన గమ్యంగా ప్రస్థానాన్ని సాగిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి దిశగా నడిపిస్తున్నటువంటి ప్రజాపాలకుడు, సుపరిపాలకుడు, సమర్థవంతంగా ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న దార్శనిక నేత, సమర్థ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ పులిబిడ్డకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అలాగే వారితో పాటు శ్రీమతి గౌరవనీయులు డాక్టర్ శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రుల వారికి అందరికీ స్వాగతం. వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు మరియు పార్లమెంటు సభ్యులు, సిఎస్ గారికి, శాసనసభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని సభా అధ్యక్షత వహిస్తూ నడిపించవలసిందిగా పర్ణికారెడ్డి మేడం గారు కోరుతూ, ఇప్పుడు ముందుగా జయ జయ హే తెలంగాణ గీత ఆలాపన తర్వాత ఎమ్మెల్యే గారు అధ్యక్షత నడిపిస్తారు. ఎస్ సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు జయ జయ తెలంగాణకు అధికారికంగా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ పర్ణికారెడ్డి గారు తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. Well, first of all, a very good afternoon to everybody, and also here in Narayanpet Medical College, we welcome our Honorable Chief Minister Revanth Reddy Garu with a round of applause. Yes or no? Then afterwards, next coming to our Health Minister Damodar Rajanarasimha Garu, adevidanga other ministers Jupalli Krishna Rao Garu, Seetaka Garu, Ponguleti Srinivas Garu, adevidanga na toti శాసన సభ్యులందరూ and also our MP DK Aruna గారిని అందరినీ కూడా Madam CS గారిని కూడా ఈ రోజు స్వాగతిస్తూ and all the officials out here, very warm welcome to all of you. We won't take much time, just a few interaction with 1-2 students. Anna ఒకరిద్దరు మాట్లాడతారు whatever the issues of the medical college or anything. శ్రీత గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి, ఇతర మంత్రివర్యులకు, ఎంపీ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రీధర్. నేను నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నుంచి వచ్చాను.
నేను ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చి తెలుగు జెడ్పిహెచ్ఎస్ ముదిగొండ తెలుగు మీడియంలో చదువుకొని నా తల్లిదండ్రుల సహకారంతో ఈరోజు ఎంబీబీఎస్ సీట్ సాధించాను. నాకు సీట్ వస్తుందో రాదనే సందేహంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం 8 న్యూ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి నాకు సీట్ రావడానికి కారణం అదే. అందుకు ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కాలేజీలో ల్యాబ్స్, హెచ్ఓడి మేడమ్స్, ఫ్యాకల్టీ ఇవన్నీ తక్కువ సమయంలో ఇంత ఫెసిలిటీస్ తీసుకొచ్చేలా కృషి చేసినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి, అందుకు సహకరించిన ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మారుమూల ప్రాంతంలో మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ కాలేజీని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, ఇక్కడ ప్రజలకు వివిధ రకాల వైద్య సదుపాయాలు అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అందరికీ శుభ మధ్యాహ్నం. శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, ఇతర మంత్రి వర్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా సీఎం గారు మా కాలేజ్కి విజిట్ చేసినందుకు నా సుస్వాగతం. నా పేరు సత్యజ్యోతి. నేను నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన విద్యార్థిని. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. నేను చిన్నప్పుడు 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ దాకా గురుకులాలలో చదివి ఇక్కడికి వచ్చాను. చిన్నప్పుడే నా కళ డాక్టర్ అవ్వాలని. గురుకులాల్లో చదివి డాక్టర్ అయితానో లేదో తెలియదు, అంటే గురుకులాల్లో చదివి డాక్టర్ అయితానో లేదో అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నానంటే నేను డాక్టర్ అయితాను అనిపిస్తుంది. నాకు ఒక చిన్న నమ్మకం ఉంది. మా తండాల నుంచి ఫస్ట్ ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని నేనే. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నాతో పాటు మా తల్లిదండ్రులు, మా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో గర్వంగా భావిస్తున్నారు. కొత్త మెడికల్ కాలేజ్లో రావడం వల్ల నాకు ఇంకా చాలా మంది విద్యార్థులకి సీట్ లభించడం జరిగింది. నా నుండి మరియు నా అందరి ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదములు. Good afternoon, sir. I welcome respected CM sir and all the dignitaries present here to Government Medical College Narayanpet. I am Adria Vijaykumar and I am coming from Kerala. When I allotted to this college, I am just feared because it was a new college. But after coming here, all the things went so good. And also the faculties are taking the classes in English for us, and also the friends are very supportive because they are trying to teach me Telugu and everything went so perfect. Now I am happy here, and I am also, if I get any chance to do PG here, I will do here and I will do my service for this state in future also. And I am thanking you, sir, for all the facilities provided here and also for the new medical colleges established and also for this opportunity. Thank you. Thank you. Can we have one paramedical student and one nursing student also? Paramedical and nursing. There are 3 colleges ఉన్నాయన్న. One is nursing, paramedical and medical college. అందరు ఉన్నారు. శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారము. నేను సాయి మాధురి. మా నాన్నగారి పేరు మొనపగౌడ్. మా నాన్నగారు కాంట్రాక్టర్. నేను తిప్రాస్పల్లి గ్రామం, ఉట్కూర్ మండల్, నారాయణపేట జిల్లా. నేను పారామెడికల్ ఈసీజీ గ్రూప్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఈసీజీ రావడం వల్ల మాకు చాలా ఛాన్సెస్ వచ్చాయి. ఇక్కడ గతంలో ఇక్కడ ఫెసిలిటీస్ లేక వేరే ప్రాంతాలకు వెళ్ళి చెక్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావడం వల్ల, ఇక్కడనే అన్ని ఫెసిలిటీస్ కల్పించడం వల్ల చాలామంది ప్రజలు ఇక్కడనే సొంత విలేజ్లోనే చూసుకుంటున్నారు. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు పారామెడికల్ కాలేజ్ కూడా రావడం వల్ల నాకు ఈ ఛాన్స్ దొరికింది. మళ్ళీ ఇక్కడ సర్వీస్ చేయడానికి మా ఊరి ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా మా చుట్టుపక్కల ఉండే ప్రజలకు కూడా నేను సేవను అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
Good afternoon to Honorable Principal, Honorable Chief Minister and all the staff. నేను మాల నవనీత, మా డాటర్ ఆఫ్ మాల మొగులప్ప. నేను నవల్గా గ్రామం నుండి వికారాబాద్ డిస్టిక్ నుండి వచ్చాను. ఎంతో మంది నర్సింగ్ చేయాలనుకున్న విద్యార్థులకు 16 కొత్త కాలేజీలు ఇచ్చినందుకు చాలా మంది నాలాంటి తోటి విద్యార్థులందరూ నర్సింగ్ చేయాలనుకుంటున్నారు. ఇంకా మా నర్సింగ్ కోర్స్ని చాలా నాణ్యంగా అంటే మంచిగా చదువుకొని ఇంకా అందరికీ ప్రజలందరికీ మా సర్వీస్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన మినిస్టర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాం. ఒకటే నిమిషాలు. I'll not take much of your time. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు, తర్వాత గౌరవ శాసనసభ్యులు, స్థానిక ఎమ్మెల్యే, మీ డాక్టరే ప్రణతి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఈరోజు 2-3 అంశాలు మీకు ప్రస్తావిస్తాను. ఎక్కువ ఐ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. Becoming a doctor is a big dream. Is a very big dream. And getting a seat in a government medical college is another big dream. And that too in a remote area, the most backward area. In an area where you have got today 3 colleges. One is a nursing college, one is a paramedical college, one is a medical college. And we should all be grateful and thankful to the Honorable Chief Minister. And one thing I want to add, medicine profession is the most pious profession in the world. It needs dedication, it needs discipline, it needs commitment. Because the common man sees God in you, he trusts you. So you are here to serve the society. So we wish you all the best in this, and there will be an interaction. So whatever facilities, shortcomings are there in the span of say 6 months, 9 months time, we will see that all the facilities including the infrastructure is provided to you, including the teaching, paramedical, in every field. There should not be any sort of inadequacies at all. It is coming from my government. We are there with you, but you should be committed, have passion, and come out to serve the society. Wish you all the best. God bless you. Now I request the Honorable Chief Minister to Arna Madam, sorry, Ma Arna Kannadi, your what do you say, the member of the parliament, and Ma Prantama Attamma. గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సోదరులు దామోదర్ రాజనరసింహ గారికి, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా సీతక్క గారికి, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీహరి గారికి, శంకర్ గారికి, వంశీకృష్ణ గారికి, అనిరుద్ గారికి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా సిఎస్ గారికి, మరి స్థానిక శాసనసభ్యురాలు పర్ణికా గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులకి, అదేవిధంగా స్టూడెంట్స్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నేను కూడా ఎక్కువ సమయం ఏం తీసుకోను, జస్ట్ అబౌట్ దిస్ కాలేజే మాట్లాడతాను. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో, మన బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో మెడికల్ కాలేజెస్, ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజెస్ ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎవ్రీ డిస్ట్రిక్ట్ కూడా మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి మన రాష్ట్రానికి అనేక కాలేజెస్ కూడా శాంక్షన్ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభివృద్ధితో ఈ యొక్క కాలేజీని మంచి కాలేజ్గా, మంచి స్టూడెంట్స్గా, ఇక్కడ నుంచి పెద్ద అంటే గ్రామీణ రూరల్ ఏరియాస్ నుంచి, ఇప్పుడు అమ్మాయిలంతా రూరల్ ఏరియాస్ వచ్చినటువంటి పేద పిల్లలు ఇక్కడ కాలేజ్ రావడం వల్లనే మనకు సీట్స్ పెరిగినందువల్లనే ఇక్కడ మీకు అందరికీ కూడా అవకాశం వచ్చింది. సో మీ అందరూ కూడా అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మీరు కూడా రూరల్లో సర్వీస్ చేయాలనేటువంటి కమిట్మెంట్తో ఉండాలా. మేము ఇక్కడ మెడిసిన్ చేస్తాం, రేపు పీజీ చేస్తాం, మేము హైదరాబాద్ పోతాం, అమెరికా పోతాం, ఇంకో చోటికి పోతామంటే అది మీకు న్యాయం కాదు. మీరు కూడా రూరల్ ఏరియాస్లో ఫ్యూచర్లో సర్వీస్ చేయాలి. మీరు కూడా కమిటెడ్గా, డెడికేటెడ్గా పువర్ పీపుల్కి
రేపొద్దున వైద్యం అందించాలి, ప్రతి ఒక్కరికి కూడా వైద్యం కూడా అందుబాటులో తేవాలి, పూర్ పీపుల్కి అందరికి కూడా వారికి పిలిస్తే పలికేటటువంటి విధంగా వైద్యం ఉండాలనేటటువంటి లక్ష్యంతో మీ అందరూ కూడా మంచిగా మెడిసిన్లో మంచిగా గ్రేడ్స్తో మంచి చదువుకొని అదేవిధంగా ఇంకా పై మీరు ఎయిమ్స్తో ఏ లక్ష్యంతో ఏ డాక్టర్ కావాలని మీరు ఏ స్పెషలైజేషన్ చేయాలని అనుకుంటున్నారో వారంతా మీ లక్ష్యం నెరవేరాలని, మీకు ఆ భగవంతుడు మంచి శక్తిని, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మరి ఈ సొసైటీకి మీరు అందరూ ఈ ప్రాంతానికి కూడా మీరు ఫ్యూచర్లో బ్యాక్వర్డ్ ఏరియాస్లో సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు అన్న నేను బిఫోర్ మీరు చెప్పే ముందు ఇక్కడ లాస్ట్ టైం ఇంటరాక్షన్ ఇదే హాల్లో చేసినాము 15th ఆగస్ట్ రోజు. పిల్లలందరికీ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మాట ఇచ్చినాను, మా ముఖ్యమంత్రి గారిని తీసుకొనే వస్తాను, వాళ్ళ ద్వారా మీకు ఇంటరాక్షన్ అనేది ఏర్పాటు చేస్తానని చెప్పాను. కొంచెం ఎంతైనా నాకు డాక్టర్ అనే ఫీలింగ్ నాకు కూడా ఉంటుంది కాబట్టి. సో దట్ ఈస్ వై నౌ ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు గివ్ హిస్ వాల్యుబుల్ మెసేజ్. నారాయణపేట జిల్లాలో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, పారామెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి జిల్లా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకి నాతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు డికే అరుణ గారు, మీ అభిమాన నాయకురాలు శాసనసభ్యులు డాక్టర్ పర్ణిక గారి అధ్యక్షతన జిల్లాలో ఉన్న అందరి శాసనసభ్యులు, అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. చాలామంది విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టినప్పుడు కొంతమంది నల్గొండ జిల్లా, ఇంకొందరు కేరళ నుంచి, రాజస్థాన్ నుంచి, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట ప్రాంతంలో, ఆనాటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఈరోజు నారాయణపేట జిల్లాగా అవతరించి ఈ మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్, ఒక నర్సింగ్ కాలేజ్, ఒక పారామెడికల్ కాలేజ్ అన్నిటిని కూడా ప్రారంభించుకోవడము అని అంటే ఈ ప్రాంతానికి పేదలకు సేవలు అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితోని పట్టుదలతోని ముందుకు వెళ్తున్నది. గతంలో 8 మెడికల్ కాలేజీల అనుమతుల కోసం జీవోలు ఇచ్చి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి లేక వాయిదాలు పడుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన ఆందోళనకరణ సమయంలో సంబంధిత శాఖ అధికారులు కృష్ణ గారు, దామోదర్ రాజనరసింహ గారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఈ 8 అదనపు మెడికల్ కాలేజీల అనుమతి తేవడం ద్వారా ఈరోజు వందలాది మంది విద్యార్థులు ఇక్కడ నూతనంగా చేరడం జరిగింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నది. అందులో భాగంగానే ఈరోజు మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్లెస్ అంటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా మీరు ఒక గొప్ప డాక్టర్లుగా రాణించడం అనేది కష్టం. దీనికి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించి ప్రభుత్వం పర్యవేక్షించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఇది విజయవంతం అవుతుంది. మేము ఎంత చేసినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మేము హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ స్పెండ్ చేసినా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సరైన విధంగా నిర్వహించుకొని విద్యార్థులు ఉపయోగించుకొని మీరు రాణించినప్పుడే వీటి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. గవర్నమెంట్ కెన్ కన్స్ట్రక్ట్ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, రంగుల మేడలు, రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధిని తీసుకురావు. నిజమైన పేదవాడికి సంక్షేమం అందినప్పుడే
ముఖ్యంగా విద్య వాళ్ళ దగ్గరికి చేరినప్పుడే అభివృద్ధి జరుగుతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా సూచన ఒక్కటే, రంగుల గోడలు అద్దాల మేడలు ప్రభుత్వం నిర్మించగలదు, కానీ ప్రభుత్వానికి అంటే కూడా అందులో ఉండే విద్యార్థులు వాటిని నిర్వహించుకొని అవి భవిష్యత్ మీ తర్వాతి తరాలకు కూడా మీ తర్వాతి వచ్చే విద్యార్థులకు కూడా వాటిని నాణ్యతతో కూడుకున్న వాటిని మీరు అందిస్తే నిజంగా మనము ఈ విద్యలో రాణించిన వాళ్ళమవుతాం. ఈరోజు ఎంబీబీఎస్తోనే మీ విద్య ఆగదు, తర్వాత పీజీలు చేయాల్సిన అవసరం ఉన్నది. మీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పీజీ డాక్టరే, ఇప్పుడు చదువుతున్న డాక్టరే. మీ అదృష్టం, మీ డాక్టర్ స్టూడెంటే. ఐ థింక్ రీసెంట్ డేస్లోనే పర్ణిక గారు పీజీ ఎగ్జామ్స్ రాసినట్టుంది. సో మీ వర్టికల్లోనే, మీ కేటగిరీలోనే, మీ కోవాలో సంబంధించిన మీ డాక్టర్లకు సంబంధించిన మీ ఫ్యామిలీ నుంచే ఈరోజు నారాయణపేటకు శాసనసభ్యురాలుగా ఉండడం అనేది మీ అందరి అదృష్టం. మీ కష్టాల గురించి, మీ అవసరాల గురించి, మీకు ఇక్కడ కావలసిన వసతుల గురించి మీతో పాటు డాక్టర్ పర్ణిక గారికి కూడా సంపూర్ణమైన అవగాహన ఉన్నది. తప్పకుండా ఈ నారాయణపేట జిల్లాకు కావలసిన ఈ ప్రాంతంలో ప్రారంభించబోయే మెడికల్, నర్సింగ్ అండ్ పారామెడికల్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీటన్నిటిని కూడా నిధులకు ఇబ్బంది లేకుండా సంపూర్ణమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు పేదలు చదువుకున్నప్పుడే, పేదలకు విద్య అందుబాటులోకి వచ్చినప్పుడే ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. వీటన్నిటిని అందిపుచ్చుకునే బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఈరోజు ప్రభుత్వం ఎంత చేసినా మీరు వాటిని సద్వినియోగం చేసుకోకపోతే మీరు తిరిగి పేద ప్రజలకు సేవను అందించలేరు. ఇది ఉద్యోగం కాదు డాక్టర్ ప్రొఫెషన్ అనేది. డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఒక భావోద్వేగం, ప్రజలతో మీకు ఒక అనుబంధం, ఒక ఫ్యామిలీ కనెక్షన్ ఉంటేనే మీరు ఇవి చేయగలరు. లేకపోతే మీరు ఈ వృత్తిలో రాణించలేరు. మిగతా వృత్తిలో మీరు ట్రాన్సాక్షన్ రిలేషన్స్ పెట్టుకోవచ్చు, కానీ యూ కెనాట్ కంటిన్యూ ట్రాన్సాక్షన్ రిలేషన్ ఇన్ మెడికల్ ఫీల్డ్. ఇది ఒక హ్యూమన్ టచ్తో చేయాల్సిన వృత్తి. ఇదేదో సాంకేతికంగా యథాలాపంగా మనం ఏమైనా చేస్తే అది వాళ్ళ ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా జీవితంలో చాలా భవిష్యత్తులో ఎదగాల్సిన వాళ్ళు. ఇక్కడ మీ చదువులో మీ పునాదులు బలంగా పడితే మీరు భవిష్యత్తులో గొప్ప డాక్టర్లుగా రాణిస్తారు, ఈ రాష్ట్రానికి, దేశానికి సేవలు అందిస్తారు. ఈరోజు మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాదు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పారామెడికల్ సిబ్బందికి ఉన్న డిమాండ్, వాళ్ళు పే చేస్తున్న ఈరోజు జీతభత్యాలు అత్యధికం. ఈరోజు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి యూరోపియన్ కంట్రీస్ వరకు మన ఇండియన్ స్టూడెంట్స్ వైపు చూస్తున్నారు, ఇటువైపు నుంచి సర్వీసెస్ తీసుకోవాలని. భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి అవసరమైన పారామెడికల్ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న అవకాశాలను తెలుసుకొని ఇక్కడున్న విద్యార్థులకు ఇక్కడ ఒక అవగాహన కల్పించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి మీరందరూ ఈ దేశంలో మారుమూల ప్రాంతంలోనే కాదు ఇతర దేశాలలో కూడా వైద్య సేవలు అందించడానికి అవసరమైన ప్రణాళికలను, ఏర్పాట్లను మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ మనము పర్ణిక గారు చెప్తున్నారు, హాస్పిటల్ని కంప్లీట్గా బిల్డింగ్ని ఇక్కడికే షిఫ్ట్ చేస్తాం, ఇక్కడ నుంచే రన్ చేస్తామని చెప్పి నారాయణపేటలో ఏదైతే ఈరోజు తాత్కాలికంగా అక్కడ ఉన్నదో కంప్లీట్ హాస్పిటల్ని మనం ఇక్కడికే షిఫ్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నది. తప్పకుండా తొందరలోనే ఇక్కడికి షిఫ్ట్ చేయడం, ఇక్కడికి మార్చడం జరుగుతుంది. ఏదేమైనా నా సూచన ఒక్కటే, ఇది ఒక అద్భుతమైన అవకాశం. జీవితంలో ఇది అత్యంత కీలకమైన సమయం. ఈ సమయంలో చదువు పట్ల నిర్లక్ష్యం వహిస్తే మన జీవితాంతం బాధపడుతూ ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ సమయంలో మీరు నిబద్ధతతోని, ఏకాగ్రతతోని మీ చదువులో రాణిస్తే జీవితకాలం మీరు లక్షలాది మందికి ఆదర్శంగా నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా 70 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి మహబూబ్ నగర్ జిల్లా నుంచే బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ దాదాపుగా 70 సంవత్సరాల తర్వాత ఈ మహబూబ్ నగర్ జిల్లాకు ఈ ప్రజల ఆశీర్వాదంతో ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తెలంగాణ రాష్ట్రానికి ఈ జిల్లాకు వచ్చింది. నేను పాలమూరు బిడ్డగా చాలా గర్వంగా ఈరోజు నేను వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా. నా జిల్లా అభివృద్ధి కోసం
అది విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, సాగునీటి ప్రాజెక్టుల కోసం కావచ్చు, పరిశ్రమలను అభివృద్ధి చేయడం కోసం కావచ్చు, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలైన రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించి ఈ జిల్లాని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నా శాయశక్తుల కృషి చేస్తా. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ జిల్లా ప్రజలు ఆశీర్వదించబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ జిల్లా రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది. ఈరోజు ఈ ప్రాంతంలో గతంలో ఎంతోమంది, ముఖ్యంగా చిట్టం నర్సిరెడ్డి గారు లాంటి సీనియర్ ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అందుకే ఈరోజు అన్ని అనుమతులు చీఫ్ సెక్రటరీ గారిని ఒకసారి ఎగ్జామిన్ చేయమని చెప్తున్నా. ఇక్కడున్న ఈ మెడికల్ కాలేజ్ వీటికి చిట్టం నర్సిరెడ్డి గారి పేరు పెడితే తప్పకుండా అది సముచితంగా ఉంటుంది అని నేను భావిస్తున్నా. దాదాపుగా 50 సంవత్సరాలు ప్రజా జీవితంలో వారు ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించారు. ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించిన చిట్టం నర్సిరెడ్డి గారి పేరు ఈ మెడికల్ కాలేజ్కి పెట్టడం సముచితమని నేను అనుకుంటున్నా. మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి, మా చీఫ్ సెక్రటరీ గారికి నేను ఈ సందర్భంగా సూచన చేస్తున్నా. ఒకసారి వాటిని పరిశీలించి నిర్ణయం చేసి ఈ నూతనంగా నిర్మిస్తున్న ఈ మెడికల్ కాలేజ్కి మీరు చిట్టం నర్సిరెడ్డి గారి పేరును పెట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇస్తూ మీ అందరిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మళ్ళీ ఈ కాలేజ్ మొత్తం పూర్తయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మళ్ళీ కొత్తగా విద్యార్థులు చేరినప్పుడు తప్పకుండా మళ్ళీ వచ్చి మీ అందరితో కూర్చొని ఆ రోజు ఏం కార్యక్రమాలు పెట్టుకోకుండా ఓన్లీ మీ మెడికల్, పారామెడికల్ అండ్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్తోనే కలిసే కార్యక్రమాన్ని ఒక ఇంటరాక్షన్ సెషన్ పెట్టుకుందాం. మీ యంగర్ జనరేషన్ ఆలోచనలు ఎట్లున్నాయి, మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు, అభివృద్ధికి ఏం చేస్తే ఉపయోగం ఉంటుందో మీ సూచనలన్నీ తీసుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. విద్యార్థుల చేత ధన్యవాదాలు సార్. అమూల్యమైన సమయాన్ని కేటాయించి విద్యార్థులను ఉత్సహించి వాళ్ళు ప్రోత్సహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రులకు, సిఎస్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రూప్ ఫోటో విద్యార్థుల చేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గ్రూప్ ఫోటో ఉంటుంది.